ఈరోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు ఇవ్వగలడా అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం ఈ రాత్రి. అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలడా, ఆయన ఇయ్యలేస్తాడా అనే అంశాన్ని మనం కొనసాగిద్దాం ఈ రాత్రి. మూలవాక్యం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుడు తన భక్తులు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఎక్కువే దయచేస్తాడు, ఎక్కువే ఇస్తాడు అని తెలియపరుస్తూ సంఘ విశ్వాసుల్ని, సంఘాన్ని బలపరుస్తూ వారిలో నూతనమ యొక్క ఆలోచనలు, దైవ భక్తిలో ఆసక్తిని వాళ్ళకు కలగచేస్తున్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని బలపరుస్తున్నాడు. మరి దేవుడు ఇంతకు ముందు అలా ఎవరికైనా ఇచ్చాడా? పౌలు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మన అంశంలోనే క్వశ్చన్ ఉంది. దేవుడు ఇవ్వగలడా అత్యధికముగా? ఇవ్వగలడా అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం. పౌలు అంటున్నాడు ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఆయన ఎవరికైనా చేశాడా? చేసినట్లు ఏమన్నా రుజువులు ఉన్నాయా? ఎవరైనా వీటిని అనుభవించారా? పౌలు సంఘాన్ని ఉత్తేజపరుస్తూ సంఘ విశ్వాసులు దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయో తెలియచేస్తూ అడగని వాటిని కూడా ఆయన ఇవ్వగలుటకు శక్తిమంతుడు, సమర్థుడని సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఓకే, కానీ ఎవరికైనా ఇచ్చినట్లే ఉన్న ఆధారాలు ఉన్నాయా? మరి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? చెప్పవలసిన అవసరత ఎందుకు వచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది మనసులో అనుకుంటూ ఉంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితేంది, వీడియో వీక్షిస్తున్న వాళ్ళు అయితేంది, కొంతమంది అనుకొని ఉంటుంటారు ఏమంటే ఇప్పటి వరకు అడిగిన వాటికే గతి లేదు, అలాగే పాత బకాయిలాగా ఉండిపోయాయని కొందరి మనసుల్లో కలతల్లాగా, కంట్లో నలత పడినప్పుడు మనకు ఎలా కన్ను నలుస్తూ ఉంటామో, హృదయంలో నలత అనేది కొంతమంది మనసులు బయట పడుకున్నప్పటికీ హృదయంలో యొక్క విచారాలు ఉంటాయి. విశ్వాసుల్లో సేవకులు బోధిస్తున్నప్పుడు కొంతమంది వింటున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అత్యధికంగా ఇదివరకు అడిగినే ఇంతవరకు జాడా లేవు, పత్తా లేవు, పాత బకాయి మొండి బకాయి లాగా అలాగే ఉండిపోయాయి అని పైకి చెప్పకుండా మనసులో అనుకునేవారు చాలా మంది ఉన్నారు అని ప్రభు నాకు చెప్పాడు. వాక్యం ప్రిపేర్ అవుతుంటే నేను ఆలోచన చేస్తుంటే ఉన్నారు అని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటా ఉంటారు ఏమనంటే పాత బకాయిలాగా అలాగే ఉన్నాయి, ఇంకా అత్యధికంగా ఏమిస్తాడో ఏమో, ఎప్పుడు ఇస్తారో ఏమో అని కొందరు భక్తులు అనుకుంటూ ఉంటారన్నమాట. మనం గమనిస్తే పౌలు చదవబడిన వేద భాగంలో ఒక విషయం రూఢిపరుస్తూ ఆయన మాట చెప్తూ ఉంటున్నారన్నమాట. ఒక మాట ఆయన రూఢిపరిచారు. ఆ మాట మనలో అది స్థిరమైనదిగా నెరవేర్చబడేదిగా ఉంటే అడుగు వాటన్నిటికంటే ఇస్తాడన్నాడు.
ఏంటి ఆ మాట? ఏం చెప్పాడు? ఎవరని చెప్పండి. అక్కడ చదివారుగా. అక్కడ పట్టుకోదగిన మాట, మనలో కార్యాలు జరగాలంటే మనలో నిలుపుకోవలసిన మాట అంటే ఆజ్ఞ. అక్కడ ఏముంది? అక్కడ ఏం కనపడుతుంది మీకు? అక్కడ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇది అండర్లైన్ పాయింట్. మనలో దేవుని యొక్క శక్తి ఏం కావాలి? పరిపూర్ణం చేయబడాలి. అంటే క్రీస్తు స్వరూప్యంలోనికి మనం ఏం చేయబడాలి? మార్చబడాలి. పరివర్తన మనము చెందాలి. సంపూర్ణ మార్పులోనికి రావాలి. అప్పుడు క్రీస్తు యొక్క శక్తి మనలో కార్య సాధకాన్ని ప్రారంభిస్తుందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పట్లేరు, హల్లెలూయా అనట్లేదు. అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? ఇక్కడ పౌలు అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుని యొక్క శక్తి ఎలా మనలో పనిచేస్తుంది? మనలో పరిశుద్ధత ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనలో నిష్కపటమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే, మోషే ఐగుప్తులో పెరిగి పెద్దవాడై సకల విద్యలను అభ్యసించి జ్ఞానవంతుడిగా ఉన్నాడు కానీ క్రీస్తు యొక్క స్వరూప్యం తనలో లేనప్పుడు, క్రీస్తు యొక్క పోలిక గాని, క్రీస్తులో నడవాలని గాని, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలనే ఒక ఆలోచన తనలో లేదు. కానీ నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షించగలను అని తన ఆలోచనతో ఒక ఇశ్రాయేలీని ఐగుప్తీయులు తన్నుతుంటే, కొడుతుంటే, నేను వాడిని రక్షిస్తానని పోయి వాళ్ళని కొట్టి వాడిని ఒకరిని చంపి అక్కడ ఇసుకలో దాచిపెట్టిన సంగతి ఒక సందర్భంలో ఇంకొకటి చెప్తే నన్ను ఫరో చంపేస్తాడేమని భయపడి పెరికి పందలాగా పారిపోయాడు. అదే పిరికివాడిలాగా పారిపోయినటువంటి మోషే ఎప్పుడైతే సినాయి కొండ మీద ప్రత్యక్షత పొందుకున్నాడో, దైవ శక్తిని చూశాడు, అక్కడ మారు మనసు పొందాడు, అక్కడ దేవుని కలుసుకున్నాడు, అతనిలో దేవుని స్వరూప్యం ఏర్పడింది. అప్పుడు అంటున్నాడు, నేను నత్తివాడిని, నేను తెలివిలేని వాడిని, నా వల్ల కాదు. ఒక సాత్వికమైన వ్యక్తిగా మారిపోయాడు. కొన్ని పాఠాలు అరణ్యంలో నేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కాలేదు అర్థం? ఎక్కలేదా? ఇంకా వివరణాత్మకంగా చెప్పనా అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనలో ఏమి లేదట? సంపూర్ణమైన మార్పు. పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. ఆమేన్. స్వశక్తి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే సినాయి పర్వతం మీద దేవుని యొక్క ప్రత్యక్షతను, అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడో, అప్పుడు తనలో దేవుని శక్తి ప్రారంభమైంది. అప్పుడు దేవుడు అడుగు వాటన్నిటికంటే చెప్పండి ఇచ్చాడు. వాళ్ళకి ఏమైనా రుజువులు ఉన్నాయా? ఏమున్నాయి? ఒకటి చెప్పండి. చెప్పండి బాబు, ఒక రుజువు చెప్పండి. ఒక రుజువు చెప్పండి. చెప్పండి అమ్మ, తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, బాబాయిలు, చెప్పండి ఒక రుజువు. అయ్యా, గుటికెడు నీళ్లు కావాలి ప్రజలకంటే సముద్రం అంత సమృద్ధిగా నీళ్లు అరణ్యంలో పారాయి. చప్పట్లు కొడతారు అనుకున్నా. బండలు కొడితే వాళ్ళకు కొన్ని నీళ్ళు అడిగారు. అక్కడ ఎన్ని నీళ్ళు వచ్చాయి? సముద్రం అంత సమృద్ధి అంటే ఒక సముద్రమే
అక్కడ తయారైంది. వాళ్ళ అడిగింది ఏంటి? ప్రజలకు కావలసి తలా గుట్టిక నీళ్లు కావాలని అరణ్యంలో అడిగారు. ఆయన ఇచ్చింది ఏంటి? ఊహించని దాన్ని కూడా వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎట్లా జరిగింది? దేవుని శక్తి వాళ్ళలో కార్యసాధకమైంది. అంటే దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా వాళ్ళు ఆశ్రయించగలిగారు. ఆ శక్తిని నిలుపుకోవడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? వ్యర్థమైందా? ఇప్పుడు అడిగే వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే పౌలు అక్కడ చెప్తున్నాడు, మనలో ఏం కావాలి చెప్పండి? మనలో ఏం రావాలి? మార్పు రావాలి ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా. మనలో ఏం రావాలంట? మార్పు రావాలి. మనం గమనిస్తే తమ్ముడు సందీప్ చిన్న కేసు ఉంటేనే ప్రభుత్వం ఏమన్నది? 2 సార్లు రిజెక్ట్ చేశారు జాబ్ని. చిన్న లోపం ఉంటే ఏం చేశారట? మరి దేవుడు అంతకంటే మంచోడు కాదా? చెప్పండి. కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు బట్టి ఏం కాదు అనుకుంటాం, కానీ వాటి దేవుడు ఏం చేస్తాడట? భూతత్వంలో పెట్టి చూసి రిజెక్ట్ చేస్తాడట. గమనించాలి మనం. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం గమనిస్తే ఇంతకు ముందు ఎవరికైనా దేవుడు ఊహించనివి కూడా ఇచ్చారా? అడగని వాటిని కూడా ఇచ్చాడా? ఒకవేళ ఇస్తే వారికి దేవుడు ఎందుకు అంత ఎక్కువ ఇచ్చాడు, మనకెందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఎందుకు అంత ఎక్కువ ఇచ్చాడు, మనకెందుకు ఇవ్వట్లేదు? దేవుడు ఏమన్నా స్వార్థపరుడా? మొహాలు బట్టి ముఖస్థుతి చేసేవాడా? చెప్పండి. ముఖస్థుతి చేసేవాడా? మనుషులైతే ముఖస్థుతి చేస్తారు, మనుషులైతే మనుషుల్ని బట్టి మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు, మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మనం గమనిస్తే దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను ఇతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు రాజ్య పరిపాలన చేపట్టి తన తండ్రి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. తన తండ్రి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు గాని ప్రజల్ని ఎలా ఏలుబడి చెయ్యాలి, సమస్యలు ఎలా పరిష్కరించాలి, యుద్ధాలు ఎలా జరిగించాలి, ప్రత్యర్థుల యొక్క కుయుక్తులను, వాళ్ళ యొక్క దాడులను ఎలా త్రిప్పికొట్టాలి, వీటిని గూర్చినటువంటి ఆలోచనలు సొలొమోనుకి జ్ఞానము లేదండి. అట్లాంటప్పుడు ఏం చేశాడంటే దానికోసం సొలొమోను దేవుని సన్నిధిని ఆశ్రయించాడనమాట. ఎవరిని ఆశ్రయించాడట? దానికోసం దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. కొన్నిటి కొరకు మనం దేవుణ్ణి ఆశ్రయించాం, మనుషులను ఆశ్రయిస్తాం, రాజులను ఆశ్రయిస్తాం, అధికారులను ఆశ్రయిస్తాం, గ్రామ పెద్దలను ఆశ్రయిస్తాం, పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తాం. మనం ఆశ్రయించవలసింది ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి, దైవ సన్నిధిని ఆశ్రయించాలి. దైవ సన్నిధిలో మన విజ్ఞాపన దేవునికి వినపడాలి. హల్లెలూయా. సొలొమోను ఒకటే అనుకున్నాడు, నన్ను బలపరచగలిగిన వాడు, నన్ను నిలబెట్టగలిగిన వాడు నా తండ్రి దేవుడు తప్ప నన్ను ఇంకెవరు నిలబెట్టలేరనే ఒక తీర్మానానికి వచ్చేసి ఎవరికి ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళిపోయి మౌనంగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించడానికి ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ప్రార్థనలో ఒక రోజంతా, ఒక రాత్రంతయు నిలకడగలిగి పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి నేరుగా వినపడింది. ఒక రోజంతా, ఒక రాత్రంతయు, ఒక రోజంతా, ఒక రాత్రంతయు కూడా
దేవుని సన్నిధి ఎదుట, దేవుని పాదాల ఎదుట ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ యవనస్తుడు ప్రార్థనలో అలసిపోలేదు, ఆ యవనస్తుడు ప్రార్థనలో కృంగిపోలేదు. ఇదిగో తప్పక నా దేవుడు నన్ను దర్శిస్తాడు, తప్పక నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను కోరుకున్న దాన్ని నా దేవుడు నాకు ఇస్తాడని అతని విశ్వాసమే అతన్ని బలపరిచింది ఆ రాత్రి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని గంటలు మనం ప్రార్థనలో ఉండాలి. ఒక అరగంట, పావు గంటకే అలసిపోవద్దు ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్. గంటల తరబడి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి వినపడింది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి మనం గమనిస్తే, దగ్గర ఉన్న వాళ్ళు చదవండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 22వ వాక్యం చదువు. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లని, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడను లేడు. చప్పట్లు కొట్టి దేవునామని భయపడతాం. హల్లెలూయా. అదే ప్రార్థన, అదే దేవుని మనస్సును కదిలించింది ప్రార్థన. ఒక యవ్వనస్తుడి ప్రార్థనలో ఉజ్జీవం ఉంది, ఒక యవ్వనస్తుడి ప్రార్థనలో పట్టుదల ఉంది, ఒక యవ్వనస్తుడి ప్రార్థనలో నిలకడగలిగిన జీవితం ఉంది. ప్రజలందరూ చూస్తుంటే సిగ్గుపడకుండా దేవుని బలిపీఠము చెంత నిలబడి ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? చూడండి, కింద మనం గమనిస్తే, నీ వంటి దేవుడు ఒక్కడును ఎవడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపు వాడవై ఉన్నావు అని ప్రార్థన మొదలు పెడితే, ఏమండి, జవాబు వచ్చేంత వరకు కూడా ఈ 33 వచనాలు అనుకుంటా, అక్కడ వరకు కూడా అతను ఈ అధ్యాయం అంతా విడిచిపెట్టలేదు. దైవ ప్రత్యక్షత కలిగింది, దైవ ప్రత్యక్షత కలిగింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనం నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థన, నా విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చెయ్యి ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చెయ్యి ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవలు తెరవబడి ఉండునుగాక అని ప్రార్థన చేస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వాక్యాల వరకు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వాక్యాల వరకు. 2వ దినవృత్తాంతాల 9 నుంచి నేల ధూళి అంత విస్తారమైన
ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టుట, తగిన జ్ఞానము తెలివిని నాకు దయచేయము. దేవుని యొక్క ప్రత్యక్షత వెంటనే కలిగింది. ఇప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమైనను నీకు దీర్ఘాయునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి అండర్లైన్ పాయింట్, జ్ఞానము తెలివి నీకివ్వబడును. నీ కన్నా ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుట బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. చప్పట్లు కొట్టి దేవుని భయపడతారు. జ్ఞానం ఒక్కటి అడిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా సొలొమోనుకి దేవుడిచ్చాడు. ఈ రోజు ఒక సొలొమోను వలె మనపూర్వకమైన ప్రార్థన, మనపూర్వకమైన విజ్ఞాపన మొర నువ్వు చేయగలిగితే ఈ రోజు కూడా దేవుడు నీకు నిశ్చయముగా ఇవ్వగలడు. నమ్మితే బిగరగా చప్పట్లు కొట్టి దేవున్నామని భయపడతాం. ఓ రాషబల రబబ, యేసయ్య ఇవ్వగలడు ఈ రోజు కూడా. ఆమేన్. అరే మారు మనసు పొంది కొన్ని గంటలు తరబడి బలిపీఠం ఎదుట దేవునితో పెనుగులాడటం ప్రారంభించాడు, పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. అక్కడ దైవ ప్రత్యక్షత కలిగింది. నువ్వు ఘనత నడగలేదు, రాజుల ప్రాణము నడగలేదు, సొమ్ము నడగలేదు. ఇదిగో కేవలం ఒక జ్ఞానం అడిగావు కాబట్టి ఇవి కూడా నీకు ఉచితంగా ఇచ్చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకైతే నిద్ర రావట్లేదండి, మీకెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిద్రపోతే నేను పోవాలి. అన్నం తినకుండా ఆటో దూరిన ఈరోజు 2 ట్రిప్పులు సూర్యపేట వేసిన. మధ్యాహ్నం అన్నం తినలే. 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా. 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని 1 లీటర్ వాటర్ తాగిన మధ్యాహ్నం 2 గంటలకి. తిరిగి ప్రయాణం చేసి అలిసిపోయి ఆటోలో ఎత్తేసి పోతే గీతే నేను నిద్రపోవాలి. అవునంటారా? పోతే గీతే నేను నిద్రపోవాలి. ఇప్పుడు దేవుని మందిరంలో మనకి ఎందుకండి నిద్ర? ఎంత ఉజ్జీవంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అరే ఏంటండి పౌలు అక్కడ చెప్తున్నాడు, అడుగు వాటన్నిటికంటే పౌలు సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఆమేన్. ఒకటి అడిగాడు, ఊహించలేదు. సొలొమోను ఏం చేయలేదన్న? ఊహించలేదు. ఊహించని వాటిని కూడా దేవుడు ఇచ్చాడు. ఆయన అంటాడు కదా, నీ ముందున్న రాజులకైనా నీ తర్వాత వచ్చే రాజులకైనా ఎవ్వరికీ లేని జ్ఞానము, ఘనత, ఐశ్వర్యము, నీకు మంచి పేరును ఇస్తాను. ఈరోజు దేవుని సన్నిధిలో మనం మర్యాదగా ఉంటే దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మర్యాద ఉండకపోతే ఏమైందో కూడా ఇప్పుడు ఉంది. హల్లెలూయా. సొలొమోను చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన దీవెన ఎలా వచ్చిందట? అది ఎలా వచ్చిందండి? ప్రార్థన.
మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ప్రార్థన మీద ఉండాలి. ఎక్కువ మనం ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోవాలి. మీరు గమనిస్తున్నారో గమనించట్లేవు, సుమారుగా ఒక 3 నెలల నుంచి నేను ఎక్కువ ప్రార్థన మీదనే ఎక్కువ ప్రసంగాలు చేస్తున్నా. మీరు సరిగ్గా గమనించట్లేదు. ప్రార్థనలో ఉన్న శక్తి అంత గొప్పది. ప్రార్థన ఈనాటి క్రైస్తవులు తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండట్లేదు చాలా మందికి. దేనికి ఉండట్లే? సెల్ ముందర పెట్టుకుంటే పైకి నెట్టడానికి టైం ఎన్ని గంటలు అవుతుందో కూడా తెలియదు మనకి. కానీ ప్రార్థన అంటే అరకనే చాలా మందికి కష్టంగా నరాలన్నీ బిగుసుకుపోతుంటాయి. నిద్ర వచ్చిన వాళ్ళు నీళ్ళు కొట్టుకోండి మొఖాన, బయటికి వెళ్ళి. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు ఉన్నాయి, తెమ్మంటారా? అవి రుద్దుకుంటే నిద్ర రాదు. ఎవరికి ఇచ్చాడట? సొలొమోను. అతడు అడగని వాటిని కూడా, భవిష్యత్తులో అతనికి అవసరమైనవి కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, మార్కు సువార్త 11:24లో ప్రభు అద్భుతమైన మాట మాట్లాడతారు అక్కడ. ఆయన మార్కు సువార్త 11:24. అందుచేత చదువయ్య. అందుచేత ప్రార్థన చేయునప్పుడు, చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను కూడా చూడండి పొంది ఉన్నామని నమ్మాలి. చాలు, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలండి? అవి పొందుకొని ఉన్నామని నమ్మాలండి. నమ్మాలి. నమ్మితే దేవుని కార్యాలు మనం సొలొమోను లాగా ఊహించని వాటిని కూడా మనము చూస్తామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊహించని వాటిని కూడా చూస్తామన్నమాట. సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత, అందరూ ఇంట్రెస్ట్గా వినాలి, సొలొమోను రాజ్య పరిపాలన తర్వాత సుమారుగా 254 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 254 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి జన్మించాడండి. 254 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై రాజ్య పరిపాలన చేపట్టాడు. అతడు పెరిగి పెద్దవాడై రాజ్య పరిపాలన చేపట్టాడు. ఈ రాజు యూదావారి రాజులో అందరికంటే, యూదావారి రాజుల్లో ఒక మంచి వ్యక్తిగా ఒకడిగా ఎంచబడ్డాడనమాట. అందరికంటే ఐశ్వర్యవంతుడిగా కూడా ఎంచబడ్డాడనమాట. అందరికంటే ఐశ్వర్యవంతుడిగా కూడా ఎంచబడ్డాడు. అతడు ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేశమంతటనున్న విగ్రహాలను నిర్మూలన చేస్తూ వచ్చాడు. దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టించేంత వరకు పట్టు విడవలేదు. ఎన్ని సంవత్సరాలకు పుట్టకొచ్చాడు ఇతడు? 254 సంవత్సరాల తర్వాత పుట్టిన వ్యక్తి. ఈరోజు క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ మనం రాజీ పడిపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? రాజీ పడిపోతున్నాం. రాజీ పడలేదు. ఎంతో మంది కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు, వ్యతిరేకులు యూదాలో ఉన్నప్పటికీ వాళ్ళని ఎదిరించి యెరూషలేమును శుద్ధీకరించడానికి నడుం బిగించుకున్నాడు. ఈరోజు నీ ప్రాంతం కొరకు, నీ సంఘం కొరకు, నీ దేశం కొరకు నువ్వు నడుం బిగించుకోవాలి. నాకెందుకు లేను నువ్వు పారిపోవద్దు.
నాకెందుకు లేని నువ్వు పారిపోవద్దు. పారిపోయారు. ఇతని కంటే ముందున్న వాళ్ళందరూ కూడా రాజీ పడ్డారు. ఇతడు మాత్రం రాజీ పడలేదు. ఇతడు ఏం చేశాడట, ఉన్నతమైన స్థానంలో ఉన్న విగ్రహ సంబంధమైన బలిపీఠాలన్నిటిని కూడా ఇప్పుడు అందుకనే బైడెన్కి బైడెన్ అయినా ట్రంపా? బైడెన్ దిగిపోయింది కదా, ట్రంపేనా లీడ్లో ఉంది ఇప్పుడు? ట్రంపేనా మొన్న చెవు బుల్లెట్ తగిలింది? ట్రంప్కు కడుపులో కాలుతుంది. ఎందుకంటే అమెరికాలో మొత్తం ఏం కట్టారట, విగ్రహ సంబంధమైన అపవిత్రం చేశారు. దేవుని కొరకు ఎవడో ఒకడు పుడతాడు, ఆయన పుట్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టిస్తాడు. ఈరోజు అనుకుంటాం మనం దేవుని కొరకు నేనున్నాను, నేను లేకపోతే పని జరగదని మనం కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. మనం లేకున్న దేవుడు ఎలాగైనా ఆయన పని ఆయన జరిగిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. విగ్రహాలను ఎలా చేశాడట? ఇది సొలొమోను వల్ల కూడా కాలేదు తెలుసా ఈ పని. వీటిని ప్రారంభించిన వాడు ఎవడో తెలుసా? సొలొమోనే. వీటిని కొనసాగించింది ఎవరో తెలుసా? సొలొమోను యొక్క తర్వాత వచ్చిన రాజులందరూ యూదా రాజులు. ఇశ్రాయేలీలు వేరు, యూదా వేరు. రెండు రాజ్యాలుగా రెహబాము యరొబాము కాలములో ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విభాగించబడిందని గత నెలలో చెప్పాను. హల్లెలూయా. మతికుందో మతికి లేదో. ఉత్తర రాజ్యం ఎవరు, దక్షిణ రాజ్యం ఎవరు? ఎవరు ఉంటున్నారు? అమ్మా ఇశ్రాయేలీలా? సర్లే, చదువుకొని రండి మళ్ళా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు, సేవ జరిగించుటకు యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చెల్లించుటకు యాజకులను లేవీయులను నియమించాడు. పునఃప్రారంభించాడు పరిచర్య. పరిచర్య అంతా కుంటుపట్టిపోయింది. పరిచర్య అంతా విగ్రహ సంబంధంగా మారిపోయి దేవుణ్ణి ఆరాధించే పట్టణములో విగ్రహ సంబంధమైనటువంటి ధూపాలు వేస్తున్నారు. లేవీయులు లేరు, యాజకులు లేరు. ఈ వ్యక్తి వచ్చి వాటన్నిటిని పడగొట్టి అప్పుడు స్తుతులు చెల్లించుటకు, బలులర్పించుటకు, ధూపం వేయుటకు, లేవీయులను యాజకులను సేవ జరిగించుటకు మరలా నియమించి దేవుని పరిచర్యను ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని పరిచర్యను ప్రారంభించాడు ఈ వ్యక్తి. యెరూషలేమును చుట్టుముట్టిన అష్షూరు సైన్యములో సంహార దూత జయించుటకు ఇతని కాలములోనే ఆ సంహారపు దూత వచ్చి శత్రువులను హతమార్చింది. ఎవరా ఆ వ్యక్తి? హిజ్కియా. ఎవరట? హిజ్కియా. అతని ప్రార్థన ద్వారా దేవుడు ఎవరిని పంపించాడు? ఒక దూతని పంపించాడు. సంహారపు దూత వచ్చింది. ఎందుకు ఇతని గురించి ఇంత చెప్తున్నాం అయ్యగారు అంటే, వద్దాం లాస్ట్కి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనిలో బలమైన ప్రార్థన శక్తి ఉందండి. ఇవన్నీ జరిగించడానికి అతనిలో ఏముందట? బలమైన ప్రార్థన. ఒరే పిచ్చి మొహాలారా, హిజ్కియాను నమ్ముకుంటే మీరు నాశనం అయిపోతారు, మా చేతుల్లో చస్తారంటే హిజ్కియా అన్నాడు, మీరేం భయపడకండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా, దేవుని పనిని ఇంత గొప్పగా చేసిన రాజుగారు తాను చేసిన చిన్న చిన్న తప్పులను బట్టి అతని మీదికి మరణకరమైన వ్యాధి అనే ఒకటి వచ్చింది. ఏమొచ్చిందండి? ఇంత చేశాడు రాజు. ఓకే, రైట్. ఏ తప్పులు పెద్ద ఏం చేయలే. ఏ తప్పులండి? మనం ఏం చేస్తామండి? సోదరులారా, తలలు పైకెత్తండి. గుమ్మములారా, మీ తలలు ఎందుకో మహిమ కలిగిన రాజు ప్రవేశించాలి. మహిమ కలిగిన రాజు ఎవడు?
అలా ఉంది, ఆ వాక్యంలో అదే మాట ఉంది. ఎవరు? సైన్యములకు. మరి అందుకని ఇటు చూడండి, ఇప్పుడు ప్రైజ్లా ఏ తప్పులు మనం చేసే, రాజే తప్పులు చేశాడట. చిన్న చిన్న తప్పులను బట్టి అతని మీదకి మరణకరమైనటువంటి వ్యాధి అనేది వచ్చింది. ఈరోజు మనం అనుకుంటాం చిన్న చిన్నయే కదా, దేవుడు చూసి చూడనట్టు. చెప్పండి, చూసి చూడనట్టు వదిలేస్తాడు. కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన దేవుడు. మనం అన్ని బిరుదులు ఇచ్చేసి మనం చేయాల్సినేమో మనం కానిస్తూనే ఉంటాం. చిన్న చిన్న తప్పుల్ని బట్టి మరణకరమైన వ్యాధి అతని మీదకి వచ్చింది, హిజ్కియా మీదకి. దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హఠాత్తుగా వార్త తెలియజేశాడు. ఇదిగో నువ్వు రేపు మరణం అవ్వబోతున్నావు, నీకున్నదాన్ని అంతటిని కూడా చక్కబెట్టుకో. హఠాత్తుగా వర్తమానం తెలిపాడు యెషయా ప్రవక్త, దేవుని సేవకుడు. కానీ హిజ్కియా భయపడలేదండి. ఏమండి? కానీ ఏం చేయలేదట హిజ్కియా? భయపడలేదు. కానీ ఈనాటి విశ్వాసులాగా ఎలాంటి అవిశ్వాసపు తలంపులకు హిజ్కియా తన మనసులో తావివ్వలేదు. వెంటనే ప్రార్థనకు ఉపక్రమించాడు. చప్పట్లు కొట్టండి. ఎవరన్నా వచ్చి మీకు రేపు చచ్చిపోతున్నావు అని అన్నారు అనుకో, రేపు పోయేది ఇయాలనే పోతారు దిగులుకు. హఠాత్తుగా ఉన్న పాటునొచ్చి నువ్వు రేపు మరణం అవ్వబోతున్నావు అన్నాడు. గుండె ఆల్ట్ అయిపోయే వార్త చెప్పాడు. అయినా కూడా భయపడలేదు. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ సమస్యలకు ఎందుకు భయపడుతున్నావు? నీ ఇబ్బందులకు ఎందుకు భయపడుతున్నావు? నీ ఇరుకులకు ఎందుకు భయపడుతున్నావు? నీ రోగానికి ఎందుకు భయపడుతున్నావు? నీ అప్పుల సమస్యకు ఎందుకు భయపడుతున్నావు? నీ యొక్క శత్రువులకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ కుటుంబీకులకు కలుగుతున్నటువంటి సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నీ పిల్లలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు వేదన పడుతున్నావు? ఏదో జరిగిపోతుంది అని నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఈరోజు నువ్వు దిగులు పడడానికి వీల్లేదు. హిజ్కియాను చూసి ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. చచ్చిపోతావని దేవుని సేవకుడు దేవుని మాట చెప్తే భయపడలేదు, ప్రార్థనకు ఉపక్రమించాడు. మీలో ఎంతమంది ఈ మనసు కలిగి ఉంటారు? ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ఇట్లాంటి యొక్క సమస్యలు వస్తే ఎంతమంది ప్రార్థనకు ఉపక్రమిస్తారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు ఉపక్రమించి వెంటనే హిజ్కియా రాజు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేంతో చేశాడు? పశ్చాత్తాపం, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. దేన్ని ఒప్పుకుంటూ చేశాడు అండి? పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపం అనేది తన మదిలో పుట్టుకొని వచ్చింది. అయ్యో, నేను చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఇంతవరకు తీసుకొచ్చాయి. ఏమండి? చిన్నప్పుడు మనం కాకి కథ నేర్చుకున్నారా? పాఠాల్లో సందీప్ నేర్చుకున్నావా? సార్ నేర్పిండా? తెలుగు టీచరు కాకమ్మ కథ నేర్పిండా? కాకి నీళ్ళ కోసం ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? అక్షయ గొరకబెట్టి నిద్రపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాకి ఏం చేసేదట చిన్నప్పుడు? యేసురత్నం మీకు చెప్పిరా? కాకమ్మ కథ ఉందా? మనమే అదృష్టవంతులు, ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు. హల్లెలూయా. ప్రకృతి గురించి అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం, ఇప్పుడు ఏం లేవు వాళ్ళకు. చంద్రమండలం, ఆ మండలం కనపడని వాళ్ళకు, మనకేమో కనపడే వాటి గురించి పాఠాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏం చేస్తుందంట కాకి? ఒక్కొక్క రాయి ఏమైపోయింది? పైకి వచ్చాయిలండి. రాళ్ళు ఏమయ్యాయి అంటున్నా? కుండలో ఏమైంది? కుండలు వేసాయమ్మా, కుండలోనే వేసాయి. అవి ఏమైనాయి అంటున్నా? అమ్మయ్యా, ఒక కుప్పగా అయ్యాయ్యా. ఒకటొకటి ఏమైపోయాయి? ఒక కుప్పగా ఏర్పడ్డాయి. ఏ రాళ్ళు అయ్యి? మనం చేసే ఏ రాళ్ళు, ఎన్ని తప్పులు, అన్ని తప్పులు కలిపి ఎన్ని అవుతాయి? గుట్ట అవుతుంది, కుప్ప అవుతుంది. జాగ్రత్త.
అన్ని కలిపి ఏమైతే అట ఒకేసారి పెద్ద గొప్ప అయితే జాగ్రత్త. హిజ్కియా కూడా అట్లాగే అనుకున్నాడు, చిన్న చిన్నవి అనుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. కానీ ఒకరోజు పెద్ద కుప్పై కూర్చొని ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనమాట. అందుకనే హిజ్కియా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో హిజ్కియా అడుగుతున్నాడు, అయ్యా నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకొని బ్రతికించన్నాడు. కృప కావాలి మనకి ఈ రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఏం అడిగాడట? కృపతో జ్ఞాపకం దేవుని కృప, నీ కృపను బట్టే నాలో ఏ మంచితనము లేదు, జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే, మన దేవుడు వెంటనే అతడు అడగని దానిని కూడా ఇస్తున్నాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు, హిజ్కియా ఏమని అడిగాడు మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 4 నుంచి 6 వాక్యాలు మనం చూస్తే ముగింపులోనికి మనం వద్దాం తొందరగా. ఏషియా నడిమిశాలలో నుండి అతడు అవతలికి వెళ్ళిపోక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా ఇట్లను నీకు సెలవిచ్చేదేంటంటే, నీవు కన్నీళ్లు విడటం నేను చూచాను, నువ్వు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన వినపడింది, నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు కొట్టండి చప్పట్లో. ఏమడిగాడు? బ్రతికించన్నాడు అంతే. ఏమడిగాడండి? చెప్పండి బాబులు, మీకు దండం పెడతా, అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. ఏమడిగాడు? అయ్యా బతికించయ్యా అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అడగని దాన్ని కూడా ఇస్తున్నాడు. ఏంటిది అడగండి? మరొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అంటున్నాడు. కింద కూడా ఇంకేమో ఇచ్చాడు గిఫ్ట్స్, చూద్దామా? నేను కాపాడుచు నేను విడిపిస్తాను. అతనికి బహుమానాలు కూడా దేవుడు ఇస్తున్నాడు. అడిగింది ఏంటి? పశ్చాత్తాపంతో. ఆయుష్ అడగలే, ఆరోగ్యం అడిగాడు, బతికించయ్యా అన్నాడు అంతే. దేవుడు ఏమంటున్నాడు? అడగని దాన్ని 15 సంవత్సరాల ఆయుష్ నీకు నేను ఇస్తున్నాను, తీసుకో. పౌలు చెప్తున్నాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ రోజు నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఇలా ఇవ్వగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. పైన ఆకాశం అందైన, కింద భూమి అందైన మనుషులు ఎవరు, దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న వారు ఎవరు లేరు. ఆ పైన ఉన్నవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవి మనకు ఇవ్వగలడు ప్రతి మనిషికి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని దేవుడు అన్నాడు. ఊహించని దీవెనలు దేవుడు ఇచ్చేశాడు. ఇది మన ఆరాధ్య దైవమైన యేసులో ఉన్న గొప్ప తనము. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వాక్యం. మత్తయి సువార్త వేటిని అడుగుదురో అవి దొరికినాయి అని మీరు నమ్మితే మీరు వాటన్నిటినీ పొందుదు. ప్రార్థన చేసినప్పుడు నమ్మారా? మీరు ఎప్పుడన్నా నమ్ముతున్నారా? అవన్నీ దొరికినవని మీరు ఏం చేయాలట? నమ్మాలి. హిజ్కియా చేసిన ప్రార్థన కీర్తన గ్రంథములో 26వ అధ్యాయం 1వ వచనములో దావీదు చేసిన ప్రార్థనను పోలి ఉంది. హిజ్కియా చేసిన ప్రార్థన ఆ ప్రార్థనను పోలి ఉందన్నమాట. చదువుదాం.
నాకు తీర్పు తీర్చు. చూడండి, హిజ్కియా కూడా అడిగాడు, యథార్థవంతుడనై ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలాగో ప్రవర్తించి తినో. 20వ అధ్యాయంలో అన్నాడా? 2వ రాజుల గ్రంథమా అన్నాడా? దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అడిగాడు. అక్కడ చదువుతారా 1వ వచనం నుంచి? చాలు. దావీదు చేసిన ప్రార్థనను హిజ్కియా చేసిన ప్రార్థన పోలి ఉన్నది. ఆయనకి ఈయనకి వ్యత్యాసం. సొలొమోనుకి ఈయనకే ఎన్ని సంవత్సరాలని చెప్పాను? 200, మరి ప్లస్ అవతల 40, 294 సంవత్సరాల క్రితం. తర్వాత దావీదు యొక్క 40 కలపండి. 330లో ఒక 20, 34లో 20 మైనస్ చేయండి. 314 సంవత్సరాల క్రితం దావీదు చేసిన ప్రార్థన ఆయనకి ఈయనకేమైనా సంబంధం ఉందా? ఒక కాలంలో జన్మించారా? ఆయన వచ్చి ఈయనకేమైనా చెప్పాడా? లేదా ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. ఇది ఆత్మదేవుడు చేయిస్తున్న ప్రార్థన. ఇది పశ్చాత్తాపంలో నుంచి జనించిన ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించేటప్పుడు 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని విషయాలు? 4 విషయాలు. నాతో చెప్పండి, ఎన్ని విషయాలు? 1 చెప్పండి. పిల్లలు పాఠాలు చెప్పినట్టు చెప్పండి. 1 గట్టిగా చెప్పిందాక అంటనే ఉంటా. మీరు గట్టిగా అందరు ఏకస్వరంతో చెప్తే ప్రసంగం అయిపోద్ది 5 నిమిషాల్లో. అందరూ ఒకేసారి చెప్పండి. 1 దేవుడు నా ప్రార్థనలను వింటాడు. 2 చెప్పండి అందరు. 2 దేవుడు నా ప్రార్థనలను పరిగణిస్తాడు. 3 అందరు చెప్పండి అమ్మా. 3 దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడు. 4 దేవుడు నా ప్రార్థనల ద్వారా విడుదలనిస్తాడు. ఆమేన్ అన్నారు లాస్ట్. అది కూడా నేర్పించాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ప్రార్థన శక్తి, దానికి ఉన్నటువంటి గొప్పతనము ఎంతో ఉన్నతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇనుప గడియలను విరగొడుతుంది. అంత శక్తివంతమైనది ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందట? ఇనుప గడియలను విరగొడుతుంది. ఆమేన్. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇత్తడి సంఖ్యలను కూడా తెంపివేస్తుంది. ప్రార్థనకున్న శక్తి అంత గొప్పదే. ఇత్తడి సంఖ్యలను కూడా తుత్రియలుగా చేసి విడుదలనిస్తుంది ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే చెరసాల యొక్క తలుపుల్ని పగలగొడుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? ప్రార్థన చెరసాల యొక్క తలుపుల్ని పగలగొట్టేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇరుకు మార్గాలను విశాలపరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుంచి రామ్సేస్ నుంచి బయలుదేరినప్పుడు, ఫరో రథాలతో తరుముతున్నప్పుడు, ఇదిగో వాళ్ళు సముద్రము దగ్గర ఇదిగో తడబడుతున్నప్పుడు ప్రార్థన, మోషే ప్రార్థన ఏం చేసిందంటే ఇరుకు మార్గాలలో విశాలమైనటువంటి ద్వారాన్ని దేవుడు ఏం చేసి
చేశాడంటే తెరిచి సముద్రంలో నుంచి వారిని నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంట? ఇరుకు మార్గాలను విశాలపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పగలను. దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే సింహాల గుహకు ఒకటే ద్వారం ఉంది, మరో ద్వారం లేదు. ఆ ద్వారం పైనుంది, పైకెక్కడానికి వీల్లేదు. ఎందుకంటే పైనుంచి పడేస్తారు. అది ఎంతో ఎత్తు ప్రదేశం. కానీ అలాంటి ద్వారము లేని సమయంలో దేవుడు ఆ ఇరుకు మార్గములో దానియేలు కొరకు మరో ద్వారం తెరిచి ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. చప్పట్లు కొడుకున్నారు మేము పడుతాం. హల్లెలూయా. ఎందుకంటే 7వ ద్వారము నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్యే. ద్వారాలు మూసుకుపోయినాయని దిగులు పడకు. ఇదిగో 7వ ద్వారము ఆయన నీ కొరకు తెరవబోతున్నాడు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయని ఏడవకు, ప్రార్థన చేయి. ఉన్న చోటనే ఒక కొత్త ద్వారం దేవుడు తెరుస్తాడు. ఎర్ర సముద్రం ద్వారా వెళ్ళడానికి మార్గం ఉందా? లేదు. కానీ అక్కడనే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడండి. ఆమేన్. ప్రార్థనకున్న శక్తి గొప్పది. ప్రార్థన గొప్ప బలం గలది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కావాలి ప్రార్థన శక్తి? వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ఎంతమందికి కావాలి? ఈ కడవరి దినాల్లో ఏలియాలవలే మనం ఏం చెయ్యాలంటే అగ్నిని దింపేవారిగా ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో మనం ఏం చెయ్యాలంటే అపోస్తలుల వలె భూమిని తల్ల కిందలు చేసి సాతాను పునాదులను, సాతాను యొక్క సామ్రాజ్యాన్ని ప్రార్థన శక్తి ద్వారా కోలతోలే క్రీస్తు సైనికులుగా ఈ రాత్రి మార్చబడదుము గాక. ఒక నూతన అభిషేకం యేసు నామములో మిమ్మల్ని కమ్ముకొనును గాక. యేసు నామములో నూతనమైన అభిషేకం మీ మీదకి రిలీజ్ అవును గాక. ఓ రాషబల రబబబబ పొందుకో యేసు నామములో ఈ రాత్రి. నీ బలహీనతల నుంచి విడుదల పొందుకో. ఈ రాత్రి ప్రార్థన శక్తిని అనుభవించు. ఈ రాత్రి దేవుడి శక్తిని అనుభవించు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక కొత్త మనస్సు పొందుకో. ఈ రాత్రి ఒక నూతన ఒరవడి, ఒక నూతన ఒరవడి ఈరోజు మనకు కావాలి. దేవుని సన్నిధిలో పెనుగులాడే ప్రార్థన జీవితం ఈ రాత్రి మనకు కావాలి. అది లేకపోతే ఈ భూమి మీద మనము సాతాన్ని ఓడించలేము. హల్లెలూయా. ఆ శక్తి మనలో ఇమడాలి. పౌలు అంటున్నాడు, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఇస్తా. ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడని క్వశ్చన్ మార్కులు వేశాను. ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చాడు? హిజ్కియాకి ఇచ్చాడు. ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. నీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఊహించనివి కూడా మీ జీవితాల్లో దేవుడు ఒక ద్వారాలు తెరవబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని ఖచ్చితంగా చూడబోతున్నావు. అందరం కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి బలమైన నీ అగ్ని అభిషేకము చేత నీ సేవకుని రగిలించి నీ సేవకులోంచి మాతో మాట్లాడావయ్యా. ఈరోజు ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో మేము నేర్చుకున్నాం. ప్రార్థన ప్రార్థన ఇనప గడియలను పెరగొట్టింది, ఇత్తడి సంఖ్యలను తెంపివేసింది. ప్రార్థన ఇరుకు మార్గాలను సరళం చేసింది. ఈరోజు సోదరి సోదరుడా, ఏ ఇరుకు మార్గాల్లో నువ్వు వెళ్తున్నావు, ఎక్కడ ద్వారం తెరవబడలేదని, ఎక్కడ మార్గాలు లేవని, ఎక్కడ పరిష్కారం లేదని బాధపడుతున్నావు, ఈ రాత్రి దేవుడు నీ పక్షం వహించబోతున్నాడు.
ఈ రాత్రి నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నీ పక్షంగా నిలబడి నిన్ను రక్షించి నీకొక నూతన మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. యెహోషువతో నా ప్రభు అంటున్నాడు, మీరు ఇంతకు ముందు వెళ్ళిన మార్గము కాదు, అది కొత్త మార్గము, అది నూతనమైనదే. ఈరోజు ఒక నూతన మార్గంలో ప్రభు నేను నడిపించబోతున్నాను. ఆ చిన్న చిన్న తప్పుల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? ఆ చిన్న చిన్న బలహీనతలను దేవుని సన్నిధిలో విడిచిపెడతావి? రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థించాం. మన మధ్యలో ఉన్నటువంటి సమయల్ బ్రదర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు విత్తబడిన వాక్యం కొరకు.